హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో వచ్చే కామన్ పేపర్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. సబ్జెక్ట్ మీద 70 మార్క్స్, ఫార్మసీ సబ్జెక్ట్ మీద 70 మార్క్స్ పేపర్ ఉంటుంది. కామన్ పేపర్ 30 మార్క్స్ ఉంటుంది. 2019 సిలబస్లో చాలా క్లియర్గా కామన్ సబ్జెక్ట్స్ ఏముంటాయో సిలబస్ అది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 4 సెక్షన్స్ ఉంటాయి కామన్ పేపర్లో. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అర్థమెటిక్ అండ్ జనరల్ సైన్స్. 4 సెక్షన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. సిలబస్లో చాలా క్లియర్గా జనరల్ సైన్స్కి ఏం చదవాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్సెస్ అప్ టు 10th క్లాస్ ఆఫ్ సిబిఎస్ఈ బుక్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే స్కూలింగ్లో 6 నుంచి 10th వరకు వచ్చే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ మీద ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ద అదర్ వన్ ఈజ్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ నేషనల్ స్పోర్ట్స్, వీటి గురించి ఒక 10 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్ అయ్యి ఇంకొక 10 మార్క్స్ ఇట్ ఈస్ అబౌట్ క్వాంట్ అండ్ వర్బల్ కాంబినేషన్లో 10 మార్క్స్ ఇస్తారు. అంటే అది జనరల్ అర్థమెటిక్ అని ఇచ్చారు. జనరల్ అర్థమెటిక్స్లో చాలా టాపిక్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే నెంబర్ సిరీస్, బాడ్ మాస్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, పర్సంటేజెస్, ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ వర్క్, రేట్ డిస్టెన్స్, అండ్ దెన్ స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్, అండ్ దెన్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, సింపుల్ స్టాటిస్టిక్స్, జనరల్ స్టాటిస్టిక్స్, అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ సిస్టమ్స్, క్లాక్స్, క్యాలెండర్స్, వీటన్నిటి గురించి ఇచ్చారు. నా అండర్స్టాండ్ దిస్. ఏ ఎగ్జామ్కైనా సిలబస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఆ టాపిక్స్ని నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా టాపిక్స్ ఇచ్చారు. ఈ టాపిక్స్ అన్నీ కూడా స్కూల్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ 8th and 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. నా రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఆ స్కూల్ 8th and 9th బుక్స్ తీసి ఆ టాపిక్ని మెన్షన్ చేసిన టాపిక్స్ని ఫస్ట్ నేర్చుకోండి. అండ్ దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ బుక్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ బుక్స్ దొరుకుతాయి. అందులో చాలా ప్రాక్టీస్కి ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఈ ఒక టాపిక్ని తీసుకొని స్కూల్ టెక్స్ట్ బుక్లో ఆ టాపిక్ని బేసిక్స్ అన్ని అర్థం చేసుకొని ఎక్సర్సైజెస్ చేసి ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్స్లో వర్బల్ నాన్ వర్బల్ బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే యూ విల్ గెట్ ద కమాండ్. అగైన్ హై లెవెల్స్లో ఉండవు, సింపుల్గానే ఉంటుంది. ఓన్లీ ఈఎస్ఐసికి ఏమైందంటే ఈఎస్ఐసిలో కూడా ఒక కామన్ పేపర్లో ఐబీపీఎస్ వల్ల క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల చాలా లెవెల్ చాలా టఫ్ అయింది. ఈఎస్ఐసి వాటి లెవెల్స్లో కొంచెం హై లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆర్ఆర్బీకి స్కూల్ టెక్స్ట్ బుక్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇది జనరల్ అర్థమెటిక్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇట్ ఈస్ అబౌట్ వర్బల్ రీజనింగ్ అనమాట. అందులో అనాలజీస్, ఆల్ఫా సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, సిల్లోజిజం, వెన్ డయాగ్రామ్స్, డాటా ఇంటర్ప్రిటేషన్, అనలిటికల్ రీజనింగ్లో మీకు స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అసెర్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి కూడా ఐ వుడ్ సజెస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ వర్బల్ బుక్ అని ఉంటుంది. అందులో ఒక్కొక్క టాపిక్ని తీసి బేసికల్గా అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. అన్నిటికీ కలిపి ఒక బుక్ అంటూ ఎక్కడ దొరకదు. స్కూల్ బుక్స్ ఏమో జనరల్ సైన్సెస్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జనరల్ సైన్సెస్కి స్కూల్ బుక్స్ చదవాలి. అలానే జనరల్ ఇంటెలిజెన్స్కి వర్బల్ బుక్స్ కొన్ని తీసుకోవాలి, ఆర్ఎస్ అగర్వాల్ లాంటివి. జనరల్ అర్థమెటిక్ కూడా ఐ వుడ్ సజెస్ట్ 8th and 9th క్లాస్ బుక్స్లో ఈ టాపిక్స్ అన్నీ దొరుకుతాయి. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వీటన్నిటికీ న్యూస్ పేపర్స్ ఫాలో అవుతూ ఉండాలి. సోషల్ బుక్స్ వీటన్నిటిని కవర్ చేస్తాయి. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ సోషల్ బుక్స్ కవర్ చేస్తాయి. దానికి స్కూల్ సోషల్ బుక్సే సరిపోతాయి. 3 ఆఫ్ ద సెక్షన్స్కి ఇప్పుడు జనరల్ సైన్స్ కానీ, జనరల్ అర్థమెటిక్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ స్కూల్ బుక్సే బెస్ట్ బుక్స్. 8th, 9th, 10th బుక్స్ కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. వర్బల్కి మాత్రం సెపరేట్గా ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్స్ చదివితే బెటర్గా ఉంటుంది. ఏదైనా మీరు కాన్సెప్ట్ నేర్చుకొని నోట్స్ ప్రిపేర్ చేసి వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తుంటే యూ విల్ గెట్ ద కమాండ్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.